హలో మూవీ లవర్స్, మళ్ళీ మీ ముందుకు మరో కొత్త సినిమాతో వచ్చాను. మూవీ పేరు అఖండ 2 అండ్ ఇది థియేటర్స్లో రీసెంట్గా రిలీజ్ అయింది అండ్ ప్రజెంట్ రన్ అవుతూ ఉంది. అండ్ మూవీ విషయానికి వెళ్తే మూవీ అఖండ పార్ట్ 1 ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో పార్ట్ 2 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పార్ట్ 1లో ఎవరైతే పాపకి అఖండ ఏమైతే సమాధానం ఇచ్చాడో, నీకు ఏదైనా ఆపద వచ్చినా, నీకు ఏదైనా కష్టం వచ్చినా తలుచుకో, నేను వస్తానని హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అండ్ అనుకున్నట్టుగానే పాపకి కష్టం వస్తుంది. దాని గురించి అఖండ హిమాలయాల నుంచి వచ్చాడా లేదా, అండ్ ఆ పాపకి జరిగిన అపాయం ఏంటి, అండ్ ఈ చైనీస్ ఇండియా మీద ఏ ప్రయోగం చేసి ఎలా దెబ్బ కొట్టాలి అనుకున్నారు, అండ్ కుంభమేళాకి దీనికి ఏం సంబంధం, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ నా వరకు వస్తే మూవీ నేను యావరేజ్ అని చెప్తాను. యావరేజ్ నా పర్పస్ మీద. బాలయ్య బాబు ఫ్యాన్స్కి అయితే ఇది సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు యాక్షన్కి అది మనం ఏం చెప్పడానికి ఉండదు. అండ్ బోయపాటి ఫైట్స్కి లాజికే ఉండదు. అండ్ ఏదైతే ఈ పాపకి ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది ఆ పాప సైంటిస్ట్ అవుతుంది. ఆ సైంటిస్ట్ ఏదో మందు కనిపెడతా ఉంటుంది. దాని ద్వారా చైనీస్ ఎందుకు ఆ పాపని కిడ్నాప్ చేద్దాం అనుకుంటారు, అండ్ వాళ్ళు కుంభమేళాలో ఏ ప్రయోగం చేద్దాం అనుకుంటారు, ఇవన్నీ దాంట్లో చూపించారు. అంటే వాళ్ళు తీవ్రవాదులు వస్తారు, ఏదేదో డైలాగులు కొడతా ఉంటారు, దానికి అఖండ సమాధానం చెప్తాడు దేశభక్తి గురించి చెప్పడం కోసం. అండ్ సనాతన ధర్మం ఎలా దేశాన్ని కాపాడుతుంది అని చెప్తారు. అండ్ ఈ నాగసాధువులు, కుంభమేళ, వీటన్నిటి గురించి, సనాతన ధర్మం గురించి అన్నిటి గురించి చెప్పారు. అండ్ ఈ విధానం అంతా బాగుంది, కానీ ఆ ఫైట్స్లో కొంచెం లాజిక్ పెట్టుంటే బాగుండు. ఎందుకంటే కాలు పెట్టి అంతే నేల మీద ఉన్న 10 మంది రౌడీలు, వాళ్ళు తీవ్రవాదులు పైకి వెళ్ళి ఎగురుతూ ఉంటారు. ఆ ఫైట్లు అయితే అది హారబుల్. అది ఆ గ్రాఫిక్స్ అంతగానం చేయలేదు. అండ్ ఇంకా చెప్పాలి అనుకుంటే ఇంకా చాలా ఉంది, బట్ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. ఈ వన్ టైం వాచ్ అని చెప్తా నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.